హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేను బీరంగూడలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది శివాలయము. లోనికి వెళ్తే ఇంకా టెంపుల్స్ చాలా ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తాను. కానీ ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. చాలా అంటే చాలా జనం ఉన్నారు. తొలి ఏకాదశి కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ పండుగలు స్టార్ట్ దీంతో మనకు. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా బండ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి. పార్కింగ్ అయితే మామూలుగా లేదు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే ఇంత క్రౌడ్ ఉండదు ఇక్కడ. ఈసారి చాలా అంటే చాలామంది వచ్చిండ్రు. దర్శనానికి ఎంత టైం పడుతుందో చూడాలి. మనకు బండి పార్క్ చేసి మనం అయితే ముందుకు వెళ్దాము, దేవుని దర్శనం చేసుకుందాము. ఇదే గోపురము, ఇది ఎంట్రన్స్ మనకు. దాని లోపల నుంచి మనం వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్. మా పుట్టి ఆగుతలేదు, నన్ను పార్కింగ్లో పెట్టింది ఉరుకుతుంది. వస్తున్నా ఆగు 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 ఆగు. మనం లోపలికి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుందాం. నాకు తెలిసి చాలా లైన్ ఉంటుంది, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఎంత టైం పడుతుందో, పొద్దున్న వచ్చినాము, చూడాలి ఎంత టైం పడుతుందో. లోపలికి అయితే బయలుదేరదాం మనం. గోపురం చూసిండ్రా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో మనకు విష్ణు చక్రము, సుదర్శన చక్రము, నామాలు 3 ఉన్నాయి ఇక్కడ. మంచి ఫోటో వ్యూ ఇది. ఎవరైనా వస్తే ఫోటో తీయడానికి చాలా బాగుంటుంది. ఇది లోపలికి వెళ్ళడానికి, ఇది బయటికి రావడానికి దారి. మనం లోపలికి అయితే వెళ్దాము. మా పుట్టిది ఆల్రెడీ వెయిటింగ్ నా కోసం. నడుమంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా క్రౌడ్. చూసింది కదా ఫ్రెండ్స్, ఇంతమంది. దాదాపు మూడు లైన్లు ఉన్నాయి. ఇట్లా గుడి చుట్టూ తిరిగి వెళ్ళాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గర్భగుడి పక్కన నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది లైన్లు. నేను ఉన్నది 3వ లైన్. ఇప్పుడు ఎంత టైం పడుతుంది అనేది తెలియదు. నేను అయితే లైన్లో ఉన్నా. ఇది 3వ లైను. పబ్లిక్ మాత్రం మామూలుగా లేరు. చూస్తుండే కదా ఎంతమంది. ఇప్పుడు ఇక్కడ సార్ వారు టికెట్స్ మనకు అమ్ముతుండ్రు. అర్చన టికెట్, స్పెషల్ దర్శనము, ఇవన్నీ. మనం ఒక స్పెషల్ దర్శనం టికెట్ అయితే తీసుకున్నా, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది. స్పెషల్ దర్శనానికి ఏంటంటే లోపలికి తీసుకెళ్ళి, గర్భగుడిలోకి తీసుకెళ్ళి అర్చన చేస్తారంట మన పేరు మీద. మరి చెప్పిండు. లోపలికి అయితే వెళ్దాం మనం. ఒక స్పెషల్ దర్శనం టికెట్ అయితే అడిగినా, ఇచ్చిండు. ఇది స్పెషల్ దర్శనం టికెట్. ఏం రాయలేదండి ఈరోజు, ఏం లేదు అన్నాడు. వాళ్ళు ఏం రాయడం ఏమి ఉండదట. ఇది చూసిండ్రా ఫ్రెండ్స్, ఇది గజస్తంభము మనకు ఎంట్రన్స్లో ఉంటుంది. గజస్తంభము. దీని చుట్టూ తిరిగి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. గరుడ పక్షి ఇది. అది టెంపుల్ గరుడదేవి ఉంది. లోపలికి మనం దీని చుట్టూ తిరిగిన తర్వాత వెళ్ళాలి. ఇది గరుడదేవి టెంపుల్. దీని చుట్టూ తిరిగి రావాలి. చాలా మంచిగా ఉంటుంది విగ్రహం. చూసింది కదా, చాలా అంటే చాలా విగ్రహం మంచిగా ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ముంగట కంపల్సరీ ఉంటుంది. మా పుట్టిది మళ్ళీ మొక్కుతుంది గట్టిగా. చూసింది కదా, మొక్కు గట్టిగా మొక్కు. అటు నడుతుంది అన్నాడు. పక్కకు వస్తే మనకు పంచముఖి హనుమాన్ స్టాచ్యూ కనబడుతుంది. చాలా పెద్దగా ఉంది అది కూడా. చూస్తుంది కదా, అదిగో చాలా పెద్దగా ఉంది. సరే నడు అని చెప్పేసి నేను లైన్లో నిలబడ్డాయిగా. ఇది మనకు స్పెషల్ దర్శనం లైన్ అంట. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఆటోలో అన్నారు. అయినా మెల్లగా తీసిన, ఆపిచ్చేసి నన్ను రిక్వెస్ట్ చేసినాను, ఇట్లా యూట్యూబర్ని అని చెప్పిన తర్వాత సరే తీసుకో అని చెప్పేసి కొంచెం టైం ఇచ్చిండు మనకు. అది లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం ఇచ్చిండు. ఇది లోపల వెంకటేశ్వర స్వామి. ఇది చూసిండు కదా, మన సేమ్ తిరుపతిలో ఉన్నట్టు ఉంటాడు. చాలా పెద్ద ఉంటుంది విగ్రహము. చూడండి మీరు, కనబడుతుంది కదా, చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది. ఇక తీర్థం బయటకు వచ్చిన తీర్థము శతగోపం పెడుతుండు. ఇది మనం బయటకు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ అని చెప్పాను కదా, పక్కనే ఆనుకొని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇది అమ్మవారి టెంపుల్. చూస్తుండే కదా మీరు, ఇది గోదాదేవి టెంపుల్, శ్రీ గోదాదేవి టెంపుల్. దాన్ని తీసుకొని చూడండి, బ్యాక్ సైడ్ వెళ్తే వ్యూ వస్తుందండి. ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది. మంచి వాతావరణము, పచ్చని చెట్లు అన్నీ. ఎంత మీద గాలి వస్తుంది చూస్తుండే కదా మీరు, వ్యూ సూపర్ ఉంటుంది. రెండోది ఏంటంటే మంచి చల్లని గాలి, మామిడి చెట్లు, పూల చెట్లు, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్. ఇక్కడికి వస్తే, పక్కనకి వస్తే ఇంకో చిన్న టెంపుల్, మన ఆంజనేయ స్వామి టెంపుల్. చూస్తుండే కదా, హనుమాన్ చాలీసా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్.
ఇది పక్కనే ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు, వెంకటేశ్వర స్వామి లోపలికి వెళ్ళేటప్పుడు మా పుట్టి మళ్ళీ గట్టిగా మొక్కింది. మొక్కు గట్టి మొక్కు, లైకులు వ్యూస్ బాగా రావాలని మొక్కు. మీకు విషయం ఏంటంటే లోపల మొత్తం పాలరాయితో చేసిన విగ్రహాలే చూస్తారు కదా మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఇది. పాలరాయితో చేసిన విగ్రహాలు చూస్తున్నారు కదా. ఇక్కడ సత్యనారాయణ కథ కూడా చెప్తారు, సత్యనారాయణ స్వామిది. నేను కూడా గట్టిగా మొక్కిన, నడు కిందికి వచ్చినాం. ఇక దిగి వెళ్తున్న టైంలో మన వినాయకుని టెంపుల్ ఉంది పక్కన, చూస్తారు కదా. అది వినాయకుడు అన్నీ క్లోజ్ చేసినాయి ఈరోజు. అందరూ అయ్యవార్లంతా పంతులు అక్కడే స్వామివారి దగ్గరనే ఉన్నారు. చాలా బిజీ ఉంది ఈరోజు, అందుకని అన్ని టెంపుల్ అన్నీ మూవ్ చేసిండ్రు. కొబ్బరికాయ కొట్టింది మా పుట్టిది, మంచిగా గట్టిగా అన్ని దేవుళ్ళకి మొక్కింది. లాస్ట్కి వచ్చి కొబ్బరికాయ కొడుతుంది. కొట్టు గట్టి కొట్టు, ఇటు ఎత్తున్నా కొట్టు. కొట్టిన తర్వాత చిన్న చిప్ప చేతిలో పెట్టినట్టు ఇంత ముక్క పెట్టింది నాకు తినమని. నడు వెళ్దాం, బాగా లేట్ అయిపోయింది, ఆకలి అవుతుంది నడు అని చెప్తే నన్ను కూడా ఒకసారి వీడియో తీయు అని చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు నాతో కష్టపడుతుంది పాపం అని చెప్పేసి చిన్న వీడియో చూసిన. బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ చూసిండ్రా. సరే అని మొత్తానికైతే బయటకు వచ్చినాం. బయటకు వచ్చింది మా పుట్టిదని బండి దగ్గర పెట్టిన, ఇవి చూపిద్దామని బయటకు వచ్చిన. చూస్తుంటా ఇవి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి జాతరలో ఉంటాయి. మనకు జాతరలో మీకు చూసి ఉంటారు చాలా జాతరలో అవి. సరే ఫ్రెండ్స్, ఇక వెళ్దామని చెప్పేసి బండి దగ్గరికి పోతున్నా. అయ్యో మధ్యాహ్నం 12-12:30 అవుతుంది. వెళ్ళి తర్వాత మళ్ళీ మా పుట్టిది వెయిట్ చేస్తుంది నా కోసం. నడు మన ఎటు వీకెండ్ అని చెప్పేసి ఇప్పుడు నేనే పిలుస్తున్నా, నడు పోదాం నడు అని చెప్పి. సరే మొత్తానికైతే బండి ఎక్కినాం, బయలుదేరినాం. ఇక ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్? సత్యనారాయణ స్వామి, హనుమాను, తర్వాత వెంకటేశ్వర స్వామి. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా నచ్చిందని నేను కోరుకుంటున్నా. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.